ప్రకాష్ లెర్న్ మోర్ సేవ్ మోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన స్కూల్లో చదువుల పండుగ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ముగ్గులు లేడీస్ చేత ముగ్గులు వేయించారు. వచ్చిన అతిథుల్ని చక్కగా ఎన్సీసీ స్టూడెంట్స్ చేత ఆహ్వానం పలికించారు హెచ్ఎం గారు. తర్వాత అక్కడ హెల్త్ కేర్ కూడా పెట్టారు. హెల్త్ ఎవరికైనా ఇష్యూ అయితే వెంటనే హెల్త్ కేర్ కూడా చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ మన డ్రాయింగ్ సార్ కూడా తన ఆర్ట్ని చక్కగా ఎగ్జిబిట్ చేశారు. ఎంత చక్కగా చేశారో చూడండి. తర్వాత బీజీ మేడం గారు ఫ్లవర్ వాజులు తయారు చేశారు. చాలా సూపర్గా ఉన్నాయి కదా. టగ్ ఆఫ్ ది వార్ చూడండి, ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా ఆడుతున్నారు. మీరందరూ వచ్చి దానికి మరింత అందాన్ని చేకూర్చారండి. మీ అందరికీ మరొకసారి పాఠశాల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ మరి పేరు తెచ్చి టీచర్లకి అందరికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాను. పేరు తెచ్చి టీచర్లకి అందరికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాను. సంబంధించి టీచర్స్ మేడమ్స్ ప్రతి ఒక్కరూ కూడా మొక్కువల దేశంతో చక్కగా ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులకి పాంప్లెట్ రూపేణ ప్రతి ఇంటికి పంపించి మీరు రావాలి, మా పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలి. తల్లిదండ్రులతో పాటుగా పిల్లలు కూడా ఎలా చదువుకున్నారు ఏంటి అది బాగా మీరు వింటే ఇక్కడ ఎలా ఉంది, డిసిప్లిన్ బాగా ఉందా, పిల్లలకు సాక్షులు ఇస్తున్నామా లేదా, బూట్లు చదువు మెయిన్ ముఖ్యం. ఇదేది కూడా చక్కగా మీరు విని ఏదైనా సరే శుభ్రంగా భోజనం చేసి సంతోషంగా ఈ మీటింగ్ కార్యక్రమానికి వచ్చిన మన పార్టీ అధ్యక్షుడు రావు కృష్ణ గారికి, అట్లాగే జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గారు మేఘేశ్వర గారికి, అలాగే బీజేపీ సభ్యులు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇంచుమించుగా వారం రోజుల నుంచి కష్టపడి ఇష్టపడి మన తల్లిదండ్రులని మన స్కూల్కి ఆహ్వానించి మన ప్రగతిని మన తల్లిదండ్రులకి చూపించడానికి మరి ఈ పండగ వాతావరణాన్ని కలగజేయడం జరిగింది. మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరి డయాస్ మీదకి సబ్ ఇన్స్పెక్టర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మరి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మధ్యాహ్న భోజన పథకాలలో భోజనం పెట్టారు. చక్కగా భోజనం చేసి మధ్యాహ్నం పిల్లలతో కలిసి భావిస్తున్నాను. ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పాను ఇనిషియల్ గా. సో అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద నేను మాట్లాడతాను. ఇది ఏంటంటే ఇదొక అటు టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి సంబంధించిన విషయాలు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సి నేను కోరుకుంటాను. సో ఈ యొక్క ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందో ఇది ఒక కైండ్ ఆఫ్ మైల్ స్టోన్. ఇప్పుడు చూస్తే మనము పాస్ట్లో గతంలో ఇలాంటి అసలు మీటింగ్స్ జరగలేదు. అందరూ కూడా ఇండివిజువల్స్గా వాళ్ళు చేసుకొని తప్పించి ఒక సినర్జీగా దగ్గరికి వచ్చి కొలాబరేటివ్గా మరి వర్క్ చేసిన లేదు. సో ఆ క్రమంలో మనం ఆలోచిస్తే ఈ మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారండి, లేకపోతే లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారండి, పిల్లల భవిష్యత్తు విషయంలో ఎడ్యుకేషన్ పరంగా, అలాగే వాళ్ళ ఫిజికల్ హెల్త్ పరంగా, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ స్పోర్ట్స్ పరంగా వాళ్ళు ఎలాగా ఉండాలి, వాళ్ళ కెరీర్ ఎట్లా బిల్డ్ చేసే విషయంపై మరి ఒక పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ పెట్టడం జరిగింది.
సో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవాల్సింది మనం. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా టీచర్స్ మీద అంతా వదిలేకుండా మీరు కూడా కంటిన్యూస్గా మీ యొక్క పిల్లల యొక్క ప్రోగ్రెస్ కానివ్వండి, వాళ్ళ స్ట్రెంగ్స్ కానివ్వండి, వాళ్ళ వీక్నెసెస్ కానివ్వండి ఎలా ఉన్నాయి దాని ముందు ఆర్థోడాక్స్ వేలో ఏదో పిల్లలు స్కూల్కి వెళ్ళాడు వచ్చేసాడు మన ప్రొఫెసర్ సైన్ పెట్టాము దగ్గర మరి మేకవేశ్వర చెప్పారు ఆ విషయం. అలా కాకుండా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంది మరి ఇండియా ప్రభుత్వం. అలాగే మరి టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా ఈ విషయంలో మరి మనం కూడా కొత్తగా మధ్యాహ్నం భోజనాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళ పిల్లలతో పాటుగా భోజనం చేసి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు చూసి పిల్లలతో పాటు అందరూ ఇంటికి వెళ్ళారు. జై హింద్.